వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 ఫిబ్రవరి మాసం ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారానుసారం ఏ రకంగా ఉండబోతుంది, ఆయా రాశుల వారికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తువేదిక నిపుణురాలు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రి నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం అంతా అని తెలుసుకునే ముందుగా గ్రహాల సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలను అందిస్తున్నాయో తెలియజేయండి. సో వచ్చే మాసం ఫిబ్రవరి మాసంలో అంటే ఏంటంటే మనకి మాఘమాసం సూర్య భగవాన్ ఒక మాసం అనమాట. సో రవి భగవాన్ ఒక బలం, రవి బలం చక్కగా అన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి ఉండాలంటే మాఘమాసంలో చక్కగా పూజలు, వ్రతాలు, నోములు ఎవరెవరికి ఏ అవకాశం ఉంటే కొంచెం వదులుకోకుండా చేసుకుంటూ వెళితే ద్వాదశ రాశుల వాళ్ళు బయటపడతారు. ఎందుకంటే కొన్ని రాశులకి మంచి ఫలితాలు ఉన్నాయి, కొన్ని రాశులకి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సో ఈ మిశ్రమ ఫలితాలు ఉన్నవాళ్ళు, మంచి ఫలితాలు ఉన్నవాళ్ళు ఏ ఒక్క రోజు వదలకుండా చక్కగా ఈ మాసం అంతా, మాఘమాసం అంతా కొన మొదటి రోజు పాడ్యం నుంచి ప్రారంభమై అమావాస్య వరకు చాలా విశేషమైన రోజు అనమాట. సో ఏ రోజు ఏం చేసినా విశేషమే. అంటే మాఘమాసంలో ఆదివారాలు విశేషాలు, పౌర్ణమి విశేషం, అలాగని శనివారాలు, సోమవారాలు, మంగళవారాలు, బుధవారాలు అన్ని కూడా విశేషమైన రోజులే. ఏ రోజు ఏమేమి చేయాలి, చక్కగా ఏ కుదురుతారుగా ఎక్కువ చారిటీ డొనేషన్స్ చేసుకుంటూ వెళితే చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఫిబ్రవరి మాసంలో ఎవరెవరికి బాగున్నాయి, ఎవరికి బాగాలేదని ముందుకంటే గోచారంలో ఎవరెవరు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, తర్వాత కన్యా రాశిలో కేతు ఉన్నారు, తర్వాత మనకి కుంభరాశిలో శని భగవానుడు, మకర రాశిలో రవి బుధులు, మీనరాశి రాహు శుక్రుడు. సో ఇలాగ మనకి గ్రహస్థితి అంతా గ్రహాలన్నీ ఇలా ఉన్నప్పటికీ ఏమేమవుతుందంటే ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా మీనరాశిలో ఉచ్చస్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఎన్ని భోగాలు, ఎన్ని యోగాలు ఇస్తారో, శుక్రుడితో పాటు రాహు ఉన్నారు కనుక అన్ని మాయలు, అన్ని మర్మాలు కనిపిస్తుంటాయి. అంటే మోసపోవడాలు కానీ, మోసగింపబడ్డాలు కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక జాగ్రత్తగా పరిహారాలు చేసుకుంటూ వెళితే ప్రతి పనిలోనే ఆలోచించి చేస్తే కనుక బయటపడతాం. లేకపోతే కాస్తంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. సో మనకి మిథున రాశిలో కుజుడు అంటే ఏంటంటే జనరల్గా చాలా మందికి విచక్షణ అనేది కోల్పోవడం అనేది జరుగుతుంటుంది. ఎంత అగ్రెసివ్గా మారుతారంటే బుధుడు అంటే మిథున రాశిలో బుధుడు అధిపతి, ఆ రాశి అధిపతి. సో బుధుడు అంటే ఏంటి, మంచి తెలివితేటలు, మంచి బుద్ధి, జ్ఞానం, తెలిసిన వాళ్ళు, క్రియేటివిటీ బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఇక్కడ కుజుడు రావడం వల్ల ఏంటంటే క్రియేటివిటీ, ఆలోచనలు అన్నీ కొంచెం ఎక్స్ట్రాడినరీగా పెరుగుతాయి. అయిపోవాలి, ఇప్పుడు అయిపోవాలి మరి అంటే విచక్షణ కోల్పోతారు. విచక్షణ అనేది కోల్పోయి వాళ్ళు చేయాల్సిన పని నాకు ఇప్పుడు కావాల్సింది, ఇప్పుడు అవ్వాల్సింది అని చెప్పి కొన్ని ప్రమాదాలకి, కొంత మనుషుల తత్వాలకి మారడానికి కారణము ఇదంతా కూడా కుజుడు కారకుడు కనుక. ఎన్ని రోజుల వరకు ఉంటాడు మేడం కుజుడు? చాలా రోజులు ఉంటారు. ఫిబ్రవరి మాసం అంతా మిథున రాశిలోనే ఉంటున్నాడు ఆయన. సో అందుకని ఆయన ఆల్రెడీ వచ్చేసి మిథున రాశిలోనే ఉన్నారు ఆయన. జనవరి 20 నుంచి మారిపోయి మిథున రాశిలో ఉంటున్నారు ఆయన. దానివల్ల ఏంటంటే జాగ్రత్తగా ఉండడం, మెయిన్ వాహనాలు నడిపినప్పుడు జాగ్రత్తగా ఉండడం, బయటికి వెళ్ళేటప్పుడు మంచి శుభశకనాలు చూసుకుని వెళ్ళడం చాలా ముఖ్యమైన అవసరం అందరికీ. ద్వాదశ రాశులు అందరికీ కూడా ఈ జాగ్రత్తగా చూసుకుంటూ ఆచితూచి వెళ్తూ ఉంటే ఏ ఒక్కరికి ఏ ప్రమాదం జరగకుండా క్షేమంగా ఇంటికి వస్తుంటారు. ఇది చూసుకోవాల్సింది. అమ్మ, మిథున రాశి వారికి గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలని ఇస్తున్నాయి, ఏ గ్రహాలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి? తప్పకుండా అన్న. సో ప్రతికూలత అనేది చాలా గ్రహాలు వీళ్ళకి అంటే ఉన్న కుజుడు, శుక్రుడు, బుధుడు, రవి వీళ్ళంతా కొన్న అంత అనుకూలంగా లేరు, ప్రతికూలంగానే ఉన్నారు. అయితే ఏంటంటే ఇక్కడ మనకి ఈ మాస ఫలితాల్లో వచ్చేది ఏంటంటే మాఘమాసం కనుక సూర్య ఆరాధన చేసుకుంటూ సూర్య భగవానుడి మీద ధ్యాస అంతా ఎక్కువ పెట్టుకొని ఎక్కువ పూజ, ఎక్కువ మెడిటేషను, ఎక్కువ మౌనంగా ఉండడం ప్రయత్నం చేస్తే అన్నీ అనుకూలంగా మారుతాయి. లేకపోతే ఏమి చేయకపోయినా సరే చిన్న చిన్న విషయాలకి కాస్తంత ఏదో ఒక అలజడిలా తయారై మాట్లాడుతుంటారు వీళ్ళు. వాళ్ళకే తెలియకుండా ఆ మాటలు అసలు వాళ్ళు కూడా ఎప్పుడు మాట్లాడి ఉండరు, కానీ అలా మాట్లాడే అవకాశం అనేది జరుగుతుండదు ఈ మాసంలో. సో మిథున రాశి వాళ్ళకి ఏదైనా చేయాలి ముందు పని అంటే ముందు వీళ్ళు ఎక్కువగా పూజ, మెడిటేషన్ దాని మీద వెళ్ళాల్సి. ఆ తర్వాత మిగతా వ్యాపారాల అభివృద్ధి కావాలన్నా, ఉద్యోగంలో లాభాలు కావాలన్నా ముందేది వీళ్ళు చేసుకుంటూ వెళితేనే ఈ మాసం వీళ్ళకి చాలా బాగుంటుంది. రీజన్స్ ఎందుకు చెప్తున్నాం అంటే మాఘమాసంలో జరిగే ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటిల్లో ఎక్కువ శ్రద్ధ పెట్టారనుకోండి కాస్తంత ఎప్పుడు ఎవరిని అనుకుంటుంటాం. లేకపోతే ఏమవుతుంది, మిథున రాశి వాళ్ళు జనరల్గానే సరదాగా జోయిల్గా ఉండే మనుషులు. ఎవరినైనా ఏదోటి సరదాగా ఏడిపించడం, నవ్విపించడము, కాస్త వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం ఇలా జరుగుతూ ఉంటాయి. కానీ వీళ్ళకి ఎప్పుడు చేసే పనులు కూడా చేస్తే కూడా ఎదుటి వాళ్ళు రివర్స్ అవుతారు. సొంత స్నేహితులు, బంధువులు కూడా శత్రువులుగా మారుతారు.
మారే అవకాశం ఉంది. ఎందుకు రా అంటున్నావు అని చెప్పేసి. ఏముండదు, జనరల్‌గా ఉండే మాటలే కానీ అవి నచ్చవు. ఈ మాసంలో ఎక్కువగా మౌనంగా ఉండడం మిథున రాశి వాళ్ళకి చాలా అవసరం. ఉద్యోగాలు చేసే వాళ్ళైతే తోటి ఉద్యోగులతో అసలు ఏమి మాట్లాడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వస్తే చాలా ఉత్తమం. లేదు మాట్లాడారా అంటే అది పెద్ద గొడవగా మారుతుంది. అసలు అక్కడ ఏమి అంటే జరిగినది ఏమి తప్పు ఉండదు, ఎవరిది దోషం ఉండదు. కానీ ఆ సిచ్యువేషన్ అలాగే వీళ్ళకి అన్‌ఫేవర్‌గా కనిపిస్తుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండడం. వ్యాపారస్తుల్లో ఓన్లీ విద్యారంగంలో విద్యా సంస్థలు ఉన్న వాళ్ళకి బాగుంది. తర్వాత కెమికల్స్, రా మెటీరియల్స్ ఏవైతే బిజినెస్లు చేస్తే వాళ్ళకి బాగుంది. తర్వాత ఆయిల్ బిజినెస్, ఐరన్ బిజినెస్లు చేసే వాళ్ళకి కాస్త బాగానే ఉంది. ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి బాగుంది. మిగతా వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండవలసింది. మిగతా ఇండస్ట్రీ ఏవైతే వ్యాపారాలు ఉన్నాయో వాళ్ళందరూ కాస్తంత మౌనంగా ఉండడం, అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పడం. సో మొత్తానికి నోటినైతే అదుపులో పెట్టుకోవాలి అని చెప్తారు. మాటని అదుపులో పెట్టుకోవాల్సింది కంపల్సరీ. మాట్లాడే విధానం, మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఏదో ఒక మాట అనడము, ఆ అనడంలో మన వాళ్ళని అంటాం. ఇప్పుడు మిథున రాశిలో ఎవరెవరిని అంటారు అంటే స్నేహితులు, బంధువులతోటి. సో శుభకార్యాలకు వెళ్ళాము, అక్కడ ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడి వచ్చేయాలి. లేదు శుభకార్యాల్లో ఏదో ఒక మాట్లాడడం వల్ల అందరికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లో వీళ్ళే కనిపిస్తారు. వీళ్ళు ఏదైనా మాట అంటే వీళ్ళే వాళ్ళ మొత్తం వీళ్ళే తప్పందని వీళ్ళ మీద వేసేస్తారు. సో అట్రాక్షన్ ఇచ్చేది వీళ్ళే. రేపు రోజున మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే అది కూడా వీళ్ళ మీద దోసేస్తారు అనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో బంధువులతో కానీ స్నేహితులతో కానీ చాలా తక్కువగా మాట్లాడడం, ఇంట్లో వాళ్ళతో మనం తక్కువగా మాట్లాడుకుంటూ పని ముందుకు చేసుకుంటూ వెళ్తే అనుకూలమైన విషయాలు జరుగుతాయి. లేకపోతే కాస్తంత ఇబ్బందులు అనేది జరుగుతున్నాయి. సో మరి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి పరిహారాలని పాటించుకోవాల్సి ఉంటుంది? ఈ ఈ మాఘమాసం అంతా కూడా వాళ్ళు ఏ దైవారాధన చేసుకొని వీటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది? తప్పకుండా వీళ్ళు ఈ మాఘమాసం అంతా ఏంటంటే గురువు ఆరాధన. అంటే దత్తాత్రేయ, జై గురుదత్త, శ్రీ గురుదత్త. కోపం బాగా వచ్చింది, శ్రీ గురుదత్త, జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై గురుదత్త అనుకుంటూ ఉంటే ఆ కోపం కంట్రోల్ అవుతుంది. అక్కడ ఏం మాట్లాడాలో అదే మాట్లాడతారు, ఇంకేం మాట్లాడకుండా బయటపడతారు. అలాంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ చక్కగా దత్త పారాయణ చేయడం, దత్త చరిత్ర చదువుకోవడం, సాయిబాబా చరిత్ర చదువుకోవడం, సాయిరాం సాయిరాం అనుకోవచ్చు, శ్రీపాదరాజం చరణం ప్రబద్ధి అనుకోవచ్చు. గురువుగా ఏదైతే ఏ దైవాన్ని నమ్ముతారో అది చేసుకోవచ్చు. లేదు మెడిటేషన్ చేస్తా మాకు దేవుని నమ్మము అంటే మెడిటేషన్ ఎక్కువగా చేయడము. ఆ మెడిటేషన్తో మాట్లాడేటప్పుడు చాలా తక్కువగా మాట్లాడడం చేయడం వల్ల అనుకూలమైనది జరుగుతుంది. ఈ మాఘమాసంతో వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే పారాయణ. మాఘ పారాయణ కూడా ఉంటుంది. ఇప్పుడు మాఘమాసం అంతా కూడా చక్కగా మాఘపురాణం చదువుతారు. అది చేస్తే కూడా చాలా మంచి లాభాలు ఉన్నాయి. ఎందుకంటే మిథున రాశిలో ఇవన్నీ ఒక ఎత్తు అయితే అనారోగ్య సమస్య అనేది కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్యం సరిగా కుదురుగా ఉండకపోవడము, చాలా మందికి షుగర్స్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెరగడము, తర్వాత బీపీ హై బీపీగా పెరగడము, ప్రతి విషయాలకి తెలియకుండానే వాళ్ళకి తెలియని చికాకు రావడము, థైరాయిడ్స్ పెరగడము, ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ఎక్కువ శాతం మౌనంగా ఉండడం, ఎక్కువ శాతం ఏదైనా జపాన్ని మంత్రాన్ని చేసుకుంటూ ఉండడము, లేదా ఏదో టెంపుల్లో కాసేపు కూర్చొని రావడం, అలా చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా మారుతాయి. అమ్మ, మిథున రాశి వారికి ఈ 2025 ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుందన్న అంశాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.